హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు. ఎలా ఉన్నారబ్బా? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామబ్బా. మీరు అందరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా బాగుంటామబ్బా. వీడియో కోసం ఎదురు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మాకైతే తెలుస్తుంది మీరు కామెంట్లు చేస్తున్నారు. మేము వీడియో ఈసారి అయితే తొందరగానే పెట్టడానికి ప్రయత్నం చేశామండి. రోజు పెట్టడం అయితే అవ్వట్లేదు, కొంచెం బిజీ ఉండడం వల్ల. స్టోరీ ఏంటి అనేది ఆలోచిస్తున్నారు కదా ఫ్రెండ్స్. స్టోరీ అయితే చాలా బాగుంది. మనము ఊళ్ళల్లో చిన్న చిన్న సమస్యలు వస్తే గ్రామ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో అది ఉంటుంది. ఖచ్చితంగా అది స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. స్కిప్ చేశారంటే అర్థం కాదు. గంగకి ఏమైంది, గంగ ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది కూడా వీడియోలో ఉండబోతుంది. చాలా చాలా బాగుంది. లతకి ఏమవుతుంది, లత వల్ల గంగకి ఏదైనా ప్రాబ్లం వస్తుందా అనేది వీడియోలో ఉంటుంది. వీడియో మాత్రం ఖచ్చితంగా మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఏమండి, ఇంకో విషయం కూడా మర్చిపోయారు మీరు. కొంతమంది మనము కామెంట్కి రిప్లై ఇవ్వట్లేదు, వీడియో చేయట్లేదు అని ఫీల్ అవుతున్నారు. దాని గురించి కూడా మాట్లాడండి. అవునండి, లత చెప్పేది నిజము. కొంతమంది వీడియోల కింద కామెంట్ చేస్తున్నారు కదా, మా పేరుని మెన్షన్ చేయలేదు, మా పేరు వీడియో చేయలేదు అని అంటున్నారు. అందరు పేర్లు మెన్షన్ చేస్తూ వీడియో చేస్తే లెంత్ ఎక్కువైపోతుందండి. సారీ, ఏమనుకోవద్దు, ఫీల్ అవ్వద్దు. మన ఎంఎన్ కార్టూన్ ఫ్యామిలీ మొత్తం ఒక సబ్స్క్రైబర్స్ అంతా ఒక ఫ్యామిలీ అని మేము అనుకుంటున్నాం. సారీ, మీరు ఫీల్ అవుతే మాకు కూడా బాధ అనిపిస్తుందండి. కామెంట్ చేయండి, దానికి పక్కా మేము రిప్లై ఇస్తాం. కానీ వీడియో మాత్రం చేయడం కష్టం అవుతుందండి, ఏమనుకోవద్దు. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి వీడియోలో మీ పేరును మెన్షన్ చేయలేకపోతున్నాం. కొన్ని విషెస్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ పేర్లు మెన్షన్ చేసి మీకు విషెస్ అయితే చెప్తాం ఫ్రెండ్స్. ఫీల్ అవ్వకండి ప్లీజ్. పదండి ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం. ఇంటింటి రామాయణం 107 ఎపిసోడ్. చెప్పుండిగా ఊరు పెద్ద మనుషులంతా ఈ పంచాయతీకి ఎందుకు పిలిచినట్టో చెప్పుండిగా. ఎందుకు పిలిచినామని అంటారేమే పెద్ద మనిషి మీరు కూడా. మీ రాజుదంతా తప్పని అంటున్నారు ఊర్లంతా. ఏం తప్పు చేసిండు మా రాజా? దేశంలో లేని తప్పు ఏం తప్పు చేసిండు చెప్పుండి. మరి చెప్తే దానికి ప్రాయశ్చితం ఏదైనా ఉంటుంది కదా, పరిష్కారం చేద్దాం. మరి చెప్పుండి. ఏం ప్రాయశ్చిత్తమో ఏమోనే, మాకేం అర్థం కాకుండా ఉంది. అదే చిన్నప్పటి నుంచి గంగాలత ఇద్దరు దోస్తులాయే. ఒక్క ఊరికిచ్చి ఇక ఈడ కూడా దోస్తులయ్యి. ఒకరి సంసారం ఒకరు బాధలు ఒకరు పంచుకొని మంచిగానే నడుస్తుంది కదా అనుకుంటుమి. ఇట్లయితుందని ఊహించలేరు. ఇప్పుడు లత తప్ప అని కూడా మేము అంటలేము. కానీ ఊళ్ళందరూ ఏమంటారు అంటే ఈ లత వల్లనే గంగ ఎక్కడనో పోయింది, గంగకు అని తలపెట్టిర్రు. లత విషయంలో జోక్యం చేసుకోబట్టుకనే గంగను కనబడకుండా చేసిరని అంటున్నారు అందరూ. మరి ఇప్పుడు ఏం చేస్తారు, ఏం కథ? నాకు పిల్లలు ఉన్నారు, నా పెళ్ళాం ఎక్కడ ఉన్నది, ఏం కథ రాజుకు తెలుసు. నా పెళ్ళాంను నాకు తెచ్చిస్తేనే మంచిదిగా, లేనిపోని ఎందుకు పెద్దగా చేసుకుందాం చెప్పుండి. ఇక మేము కావాలని చేసింది ఏం లేదు కదనే. మీరు పెద్ద మనుషులు అందరూ ఉన్నారు, మీ సమక్షంలోనే మేము ఒప్పుకుంటున్నాం. అదేమన్నా తప్పు ఉంటే ఖచ్చితంగా మాకు తగిన శిక్ష అయ్యుండి మేము భరిస్తాము. వాళ్ళిద్దరు దోస్తులు చిన్నప్పటి నుంచి. గంగ విషయంలో ఆమె వచ్చి అన్ని విషయాలు తెలుసుకునేది, లత విషయంలో గంగ వచ్చేది, గంగ విషయంలో లత వెళ్ళేది. ఇంకా ఏం చేస్తాం, ఈ ఆచారం మంచిగా లేక మాకు ఈ 2-3 నెలల నుంచి ఇట్లా జరిగింది. మేము కావాలని అయితే లతను ఏం చేయలేదు. ఆమె ఎందుకు వచ్చింది, ఎక్కడ పోయింది, ఏం కథ మాకు కూడా అర్థం కాకుండా ఉంది. ఇక ఆ విషయంలో మాది తప్పు అయితే మేము ఏదైనా శిక్ష భరించడానికి రెడీగా ఉన్నాను. నేనైతే నా పెళ్ళాంని అయితే ఇందులోకి జోక్యం చేసుకొనివ్వను. ఎందుకంటే నా పెళ్ళాం ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది. ఏదైనా శిక్ష వేస్తే నాకే ఇవ్వండి. మరి ఏం చేస్తాం, భరించుకుంటా నేను. రాజుకెందుకు శిక్ష వేస్తారు? మంచిగున్నారు, ఈ కథ బాగానే ఉంది. చేసిందంతా తప్పు వాడు శ్రీధర్ గారు చేసిండు, వానికి వేయాలి శిక్ష, అసలు శిక్ష. అసలు ఎందుకు లత ఎంబడి వాడు, ఎందుకు లత జీవితం పాడు చేస్తా అనుకున్నాడు, ఎందుకు? ఊళ్ళో లేని అందగాడు వీడే ఉన్నాడు, ఊళ్ళంతా లేని ఆడపిల్లల మీద కన్నేసి ఉంచుతాడు. ఇక వీడు ఈ లత మీద కన్నేసిండు, అనవసరంగా పిల్లను ఇచ్చేసి ఏదో ఒకటి చేద్దామని ఆలోచన చేసి ఇరుకుట్లా పడ్డాడు. యాక్సిడెంట్ చేద్దాం అనుకున్నాడు వాడే. ఇంకో రకంగా ఎన్నో ఆలోచనలు చేసి అన్ని రకాలు తప్పించుకొని ఇప్పుడు ఊరు బయట దాచుకున్నాడో, ఏ ఊరు పోయిండో, ఏ దేశం పోయి దాచుకున్నాడో. వాంది తప్పు. అసలు చెప్పాలంటే వాడే గంగనేమో చేసిండు. ఏమన్నా అంటేనేమో మల్లక్క దండిది, అన్ని రకాల మాకు ఇట్లా అట్లా చెప్తుంది, అన్ని విషయాలు ఊరంతా చెప్పుక తిరుగుతుందని అంటారు నన్ను. శ్రీధర్ గారు తప్పు చేసిండని ప్రతిసారి వాడి మీదనే ఆరిపోసుకుంటున్నారు. ఎవరు తప్పు చేసిండ్రో ఏమో, నా కొడుకు మీదనే ఆరిపోసుకొని నా కొడుకుని ఎక్కడ కాకుండా, నాకు కాకుండా, పెళ్ళాంకు కాకుండా చేసిండ్రు కదనే. వీళ్ళ మనవాడా నా కొడుకు ఎక్కడ పోయిండో ఏమోనే. అవ్వా, నాకు అర్థం కాకుంటుంది. నా కొడుకును ఎక్కడ కాకుండా చేసిండ్రు, నా కొడుకుని నాకు దూరం చేసిండ్రు. చిన్న ఒకలేరు పేడుస్తలేదే ఈయన. చేసిందంతా వాడే, ఊరికి
పెద్ద చెడ్డ పేరు తీసుకొచ్చింది వాడు. ఇంకా ఒకళ్ళ వాడుకుంటే ఏడుస్తున్నది ఈ నర్సి. ఓ మల్లక్క, నువ్వు ఉట్టిగా అనవసరంగా నోరు వాడేసుకోకు, మూసుకొని కూర్చో, నీకేం తెలుసు అంటాను మాట్లాడుతూ. ఎవరి గురించి తప్పుగా మాట్లాడొద్దు. గంగ వెళ్ళింది మా నుంచే అయితే, మా వల్లనే అయితే. ఆమెకి ఏదన్నా ఆపద ఎవరైనా తలపెడితే ఖచ్చితంగా దానికి నేనే బాధ్యుని అవుతా. ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. మా మీద నిందలు వేయొద్దు, అనవసరంగా నిందలు వేయకుండా మీకు దండం పెడతా. రాజును అనవసరంగా అనుకుంటయ్యా, ఆయనది ఏం తప్పు లేదు పాపము, అమాయకుడు రాజా. అసలు ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడుండయ్యా, పెద్ద మనుషులకు శనార్థి. ఎవరిది ఏం తప్పు లేదు, తప్పు చేసిందంతా నా కొడుకే అని నా కొడుకు మీదనే అనవసరంగా వేస్తే మంచిగా ఉన్నది పెద్ద మనిషి. నువ్వు ఎక్కడో మూలకుండి మాట్లాడుతున్నావు, అన్ని బాగానే మాట్లాడుతున్నావు కానీ శ్రీధర్ గారు తప్పు చేసిందని ప్రతిదానికి వాడిని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. చేసిన తప్పేంటి, వాడు బయటకు రావాలి, వాడు అన్ని చెప్పాలి, అప్పుడు ఒక్కొక్కరిది తీస్తా నేను మంచిగానే. వాళ్ళ తప్పు లేదు వీళ్ళ తప్పు లేదు అని అనుకుంటూ కూర్చుంటే పంచాది ఒడవది. ఇప్పుడు గంగ కనబడతలేదు అంటున్నారు, అది లత వల్లనే రాజా వల్లనే కారణం కనబడతలేదు అని అంటున్నారు. నా మనుమడు ఏం చేస్తాడు, ఆమె కొండపోయి ఏమన్నా దాచి పెడతాడా, వానికి ఏం అవసరం అంటాను దాచి పెడతాడు, అది చెప్పుండి ముందు మీరు. పిలిచిన కారణం ఏంటి, ఈ పంచాదికి పిలిచిన తర్వాత వేరే వేరే మాటలు మాట్లాడుకున్నాడు, అంత అనవసరం. ఇప్పుడు ఏం పరిష్కారం చెప్తారో చెప్పుండి, దానికి ఏం మాట్లాడతారో మాట్లాడుంది. నా మన్మడు ఎందుకు అట్లాంటి పని చేస్తాడు, గంగా లత ఇద్దరు స్నేహితులైనప్పుడు వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు మధ్యలో ఎవడో వచ్చి లతకు గంగకు వాణి తలపెట్టాలని చూసినప్పుడు వాణి గురించి వదిలేసి వీళ్ళిద్దరు తప్పు చేసి అనుకుంటే తప్పే కదా మరి. నువ్వు కరెక్ట్ మాట్లాడినవే పెద్ద మనిషి, ఇట్లుండాలి మాట అంటే. మాకు ఎవ్వరి మీద పగలు ప్రతీకారాలు అస్సలే లేవే. లత అంటే గంగకు ప్రాణం, గంగ అంటే లతకు ప్రాణం. వీళ్ళిద్దరు ఒకరికొకరు హాని చేసుకోరు, కానీ లత వల్లనే గంగ బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళడం వల్లనే ఆమెకు ఎవరో ఇట్లా బయటకు తీసుకెళ్ళి గంగను దాచిపెడితే లత బయటకు వస్తుందని చెప్పేసి ఆమెను అడ్డు పెట్టుకొని చేస్తున్నారని మాకు అనుమానం. అందుకే లత వల్లనే బయటకు వెళ్ళిన గంగ ఇప్పుడు రాజనే తీసుకొచ్చే బాధ్యత ఉంటది కాబట్టి నా పెళ్ళాం ఎట్లా పొలం కాడికి వెళ్ళి బలరన్ మేపుకొస్తానంటాను పోయి అటే పోయింది, ఇంకా రాలేదని పిల్లలు తెల్లని దాకా గజగజ వణుక్కుంటే ఏడుస్తున్నారు. పిల్లల ముఖం అన్న చూసి నా పెళ్ళాంను తొందరగా ఏడున్న పట్టుకొచ్చి నాకు అప్పగిస్తే మంచిది. మీకు అందరికీ శనార్థి చేస్తున్నా. రాజా మీద నాకు ఎటువంటి పగలు ప్రతీకారాలు లేవు. పెద్ద మనుషులకు అందరికీ శనార్థి చేస్తున్నా. రాముడే వాడి నోటి నుంచి వాడే అంటున్నాడు, లత మీద మాకేం పగలు ప్రతీకారాలు లేవు, రాజా మీద మాకేం పగలు లేవు. గంగ లత వల్లనే బయటకు వెళ్ళింది. గంగ నుంచి ప్రమాదం ఎవరికైనా ఉన్నా, లత నుంచి గంగకు ప్రమాదం ఉన్నా బాధ్యత మాత్రం రాజేదే. రాజా ఇక్కడ నుంచి నా పిల్లలను తీసుకురావాలంటున్నాడు కాబట్టి ఇక రాజాకు వదిలేతాం ఇది ఈ సమస్య. ఈ 2 రోజులలో గంగను తీసుకొచ్చి వాళ్ళకి అప్పగిస్తే మంచిది. లేకపోతే ఆ తర్వాత ఏం చేద్దాం అనేది మళ్ళీ నలుగుట్ల సమక్షంలో ఈ పరిష్కారం చేద్దాం. మళ్ళీ ఏమంటారు, పిల్లలు ఏడుస్తున్నారు అంటే ఇక తల్లి లేనప్పుడు పిల్లలు ఏడుస్తారు కదా, మాకు కూడా బాధ అనిపిస్తుంది. గంగ అసలు ఎవరి విషయంలో జోక్యం చేసుకొని పిల్ల లత విషయంలో జోక్యం చేసుకొని ఇలాంటి చిక్కులు పడ్డదంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఇక ఎక్కడున్నా క్షేమంగా రావాలని అందరం కోరుకుందాం. రాజా, నీకు ఒక విషయం చెప్తున్నా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా గంగ ఎక్కడ ఉందో పట్టుకొచ్చే బాధ్యత నీది. ఖచ్చితంగానే అందరి సమక్షంలో పెద్దలకు మించింది ఏమీ లేదు. నేను మీకు మాటిస్తున్నా, 2-3 రోజులల్లా గంగను తీసుకొచ్చే బాధ్యత నాది. ఒకవేళ తీసుకురాకపోతే మీ ముందే నేను తల వంచి నిలబడతా. ఖచ్చితంగా గంగను తీసుకొస్తా, ఎక్కడున్నా కూడా తీసుకొస్తా. మీరేం బాధపడొద్దు. పిల్లలకు కూడా చెప్తున్నా, తల్లి నీకు మీ అమ్మని తీసుకొచ్చే బాధ్యత నాదిరా. చిట్టి తల్లి, నువ్వు బాధపడకు సరేనా. నేను 2 రోజులలో మీ మమ్మీని తీసుకొచ్చి మీ ముందట నిలబెడతా. అమ్మా, నీ పేరు ఏందో గాని రాజా చెప్తున్నాడు కదా, నువ్వు దిగులు పడకు తల్లి. రాజా ఖచ్చితంగా తీసుకొస్తాడు, మీ మమ్మీని మీకు అప్పగిస్తాడు. బాధపడకురా స్వీటీ, మీ మమ్మీకి ఏం కాలేదు, ఎక్కడ పోలేదు, వస్తుంది కదా. 2 రోజులలో రాజా తీసుకొస్తానంటున్నాడు కదా, ఇంకో బాధపడకు. ఓ నంగనాసి తుంగ బుర్రది, దీనికి ఏం తెలియనట్టు ఎట్లా నటిస్తుంది. ఇప్పటిదాకానేమో కొడుకుని అంటేనేమో ఎగిరి పడ్డది, ఇప్పుడు చూడు మళ్ళీ నటిస్తున్నది. నర్సి, ఆ పిల్లని తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి ఇంటికాడ తోలిచ్చి రాపో నువ్వు. సరేనయ్యా, తీసుకెళ్తా. పదమ్మా మీ ఇంటికి వెళ్దాంపా. పంచాయతీ అయిపోయినట్టే కదా, ఎవరి నెల కాళ్ళు వెళ్ళిపోదాం పదండి. ఇంకేం చూస్తున్నారు తమాషాలు.
లేదే ఇంకేమైనా భోజనాలు పెడతారేమో అని కకృతికి ఎదురు చూస్తున్నాం. ఈ మళ్ళీ నన్ను చూస్తే కళ్ళల్లో పండ్లల్లో పెట్టుకుంటుంది ఇరికెంచి పోయింది నయం అక్కడ. పోయిరా పండుగ ఎక్కడో అక్కడ ఇళ్ళకి వెళ్ళిపోదాం కానీ రాజా నువ్వైతే ఇచ్చిన మాట నిలబెట్టుకో 2 రోజులల్లా అనుకున్నట్టుగా చెయ్యు. సరే పెద్ద మనిషి, నేను మాట నిలబెట్టుకుంటా అని అనుకుంటున్నా. రాజా మాట నిలబెట్టుకుంటాడంటావా? ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. వాడు ఎవరి రక్తం అనుకుంటున్నావు? వాళ్ళయ్యా మాట అంటే మాటే, మాటకు తల తీసుకున్నా గానీ కరెక్ట్ గా సమాధానం చెప్పేటోడు, కరెక్ట్ గా పని చేసేటోడు. వాళ్ళయ్య బాటలు నడుస్తున్నాడు వాడు. రాజా అంటే మీకు ఎట్లా కనబడుతున్నాడు? పండి మనం కూడా పోదాం. 2 రోజులలో గంగను తీసుకొచ్చి చూపిస్తాడు చూడు. అసలు ఆ రోజు నా ప్లాన్ సక్సెస్ అయ్యావకపాయే. ఈ రోజన్నా చేద్దామంటే ఏదో అడావిడిలా పంచాది గిల్చాది అనుకుంటే అడావిడిలా ఉన్నాడు రాజా. ఏమన్నా బయటపడుతుందంటావా ఏదన్నా చేస్తే? నేను పోనీలే ఒక్కరోజు వదిలేస్తా. వాళ్ళ అడావిడిలో వాళ్ళు ఉన్నారు. మళ్ళీ లేని పొందేదన్నా అయ్యిందంటే నా మీదకే వస్తుంది. ఎందుకు వచ్చిన బాధ? ఈ ఒక్కరోజు వదిలేసి రేపటి నుంచి మళ్ళీ కొత్త ప్లాన్ ఏదన్నా వేద్దాం. ఈ లావణ్య ఏదో మనసులో మాట్లాడుకుంటూ ఉంటది, ఏదో ప్లాన్ వేస్తుంది. ఏం ప్లాన్ వేస్తుంది అనేది అర్థం కావట్లేదు. దీని వెనకాల ఉండి అన్ని గమనిస్తూ ఉండాలి, దానికి కనిపించొద్దు. ఈ లావణ్య నీతి నిజాయితీగా వర్క్ చేసినట్టయితే అనిపించట్లేదు. ఏదో మెప్పు పొందడానికి చేస్తుంది. ఎవరు పంపించారు మా ఇంటికి అనేది అర్థం కావట్లేదు. మామూలుగా నేను వెతుక్కుంటూ వెళ్ళాను పని మనిషిని, నేనే చేస్తానంటూ నాకు ఎదురుపడి మరీ వచ్చింది. ఈ అమ్మాయి వెనకాల ఏదో రహస్యం దాగింది. ఈ రహస్యం తెలుసుకున్నామనుకో శ్రీధర్ గారి గురించి తెలుస్తుంది అనుకుంటా. రాజాగారు ఏం కావాలండి? ఎందుకు లావణ్య నన్ను చూడగానే అంత షాక్ అయ్యావు? ఏం లేదండి, మామూలుగానే మీరు వచ్చి సడన్ గా వెనకాల నిల్చొని ఉన్నారు కదా, అది భయం వేసింది చూడగానే. అంతేనా? నీలో నువ్వు ఇంకేదైనా మాట్లాడుకుంటూ ఉన్నావా? అయ్యో అలా అంటారేంటి రాజాగారు? నేనేం మాట్లాడుకుంటాను? ఏమో ఏదో ప్లాను అది ఇది అని మాట్లాడుకోవడం నేను ఒక రోజు విన్నాను. అందుకే ఏం ప్లాను ఏంటి అని మళ్ళీ వచ్చాను డౌట్ వచ్చి. చచ్చా, నేనేం ప్లాన్ వేస్తానండి, నాకేం అవసరం? నేను మనసులో మాట్లాడుకునేదంతా ఏం కర్రీ వండాలి, లత గారికి ఏది వండితే బాగుంటుంది, బిడ్డకి తల్లికి ఏది బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటే అని ఆలోచిస్తూ ఉంటానండి. ఇంకంతకు మించి ఇంకేం ఆలోచిస్తానండి? అంతే అంటావా? ఇంకేమీ లేదు కదా? అయ్యో అంతే రాజాగారు, అంతకు మించి ఇంకేముంటుందండి? సరే సరే, ఇంకేదైనా తెలిసిందంటే మామూలుగా ఉండదు మరి. ఇప్పుడంతా ఓకే అని వెళ్తున్నాను. ఏదన్నా విషయం తేడా జరిగిందంటే అస్సలు ఊరుకోను. నా గురించి బయటకు మాత్రమే నిజ స్వరూపం ఇలా ఉంది, లోపల వేరేగా ఉంటది మరి. వామ్మో, కొద్ది క్షణాలు ప్రాణం పోయినంత పనైంది. అమ్మో, ఈ రాజా మామూలోడు కాదు, అన్నీ కనిపెట్టేస్తున్నట్టున్నాడు. కండ్లు భూచక్రాలు ఉన్నాయి మరి. ఎలా ఎక్కడి నుంచి చూసినా కానీ అనుమానం వచ్చేస్తుంది నా మీద. అమ్మో, జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా సీసీ కెమెరాలు కూడా పెట్టాడో ఏమో మరి. అమ్మో, ఇవన్నీ తెలుసుకోకుండా నేను ఎలా ఇంత గుడ్డిగా ఈ పనులు మొదలెట్టాను అసలు? కొన్ని రోజులు ఈ పనిని వాయిదా వేస్తే మంచిది, లేకపోతే నాకు ప్రమాదమే, ఆ మూలకెక్కడో దాక్కున్న శ్రీధర్ గారికి ప్రమాదమే. అమ్మో, ఇంకా ఆపేస్తాను ఈ ఆలోచన, ఇవి అన్నీ ఆపేస్తాను. కొన్ని రోజులు ఏమి తెలియనట్టు అలాగే ఉండిపోతాను బాబోయ్, లేదంటే నేనే ఇరుక్కుంటాను. ఏమండి? ఏమైందే అట్లా అరుస్తవి? మామూలుగానే పిలిచాను. ఎందుకు అలా ఉన్నారు? డల్గా ఏదో ఆలోచించుకుంటూ వస్తున్నారు. ఏమైంది అనేసి పిలిచానండి. నాకేం అవ్వలేదు బంగారం, బానే ఉన్నా. నీకే ఏదో అయిందని నా గుండెలు జల్లు అన్నది. నాకేమవుతుందండి మీరుండగా? మీరు ఎందుకు దిగులుగా ఉన్నారో చెప్పండి ముందు. నేను బానే ఉన్నా బంగారం, నాకేం అవ్వలేదే. ఏదో లావణ్యతో గట్టి గట్టిగా మాట్లాడుతున్నట్టు నాకు బెడ్రూమ్ లోకి వినిపించిందండి, అందుకే వస్తున్నాను. ఏమైందని? లేదు, లతకు ఇష్టమైన కూరలే వండు, వేస్ట్ చెయ్యకు, కూరలన్నీ నా పెళ్ళానికి ఏ ఇష్టం అవుతుందో అవే వండు అని లావణ్య కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పాను. రోజు వండుతుంది, వేస్ట్ అవుతున్నాయి కదా. అమ్మ తినట్లేదు సరిగ్గా, నువ్వు తినట్లేదు, నేను ఒక్కడిని తింటే అయిపోతాయా ఏంటి? వండుతుంది చాలా, వదిలేసి వెళ్ళిపోతుంది. అయ్యో, వదిలేసేందుకు వెళ్ళిపోతుంది పిచ్చిది? వాళ్ళ ఇంట్లో పిల్లలకో ఎవరికో పెట్టొచ్చు కదా, తీసుకెళ్ళొచ్చు కదండి వెంట. ఆ విషయం కూడా చెప్పొద్దా? మిగిలిన ఏమైనా ఉంటే చపాతి కానీ అన్నం కానీ కూరలు కానీ తీసుకెళ్ళమని చెప్పండి. పాపం చాలా పని చేస్తుంది, అలసిపోయి ఉంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం వండుకుంటుందండి?
ఇదో పిచ్చిది, దీనికే ఆని తల పెడుతుందని తెలిస్తే మరి ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు, కానీ ఆ సుధా వేరే ప్లాన్ లో ఉందనే విషయం తెలియక ఇలా మాట్లాడుతుంది. ఇది అందరికి పాపం అంటది, పిచ్చి ముఖంది. ఏంటండి ముఖం అటు తిప్పుకొని మాట్లాడుతున్నారు? ఏం లేదులే, నువ్వు ఎందుకు వచ్చావు బెడ్రూమ్ లో నుంచి? పద, నువ్వు పడుకుందు పద, రెస్ట్ తీసుకోవాలి. నువ్వు వంట చేస్తుంది వేడి వేడిగా చేశాక నేను అన్నీ నీ దగ్గరికి తీసుకొస్తాను, కానీ నువ్వు ముందు నడువు బెడ్రూమ్ లోకి. అబ్బా కొద్దిసేపు అయినా అటు ఇటు తిరగనివ్వండి, నన్ను ఊరికే పడుకుంటే కూడా చిరాకేస్తుందండి. అంతే అంటావా? కాసేపు వాకింగ్ చేస్తావా మరి బయట? తిన్న తర్వాత బయట చేద్దాం వాకింగ్, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడే అటు ఇటు తిరుగుతానండి. సరే మరి తిరుగు, అటు ఇటు నీ ఇష్టం వచ్చినంత సేపు తిరుగుతూ ఉండు. చాలా ఇందా తిరుగుడు, 1 మినిట్ కూడా తిరగలేవే. చాలా, ఇంకా నాకు కాళ్ళు లాగుతున్నాయండి, నేను తిరగలేను, ఇంకా వెళ్ళి పడుకుంటాను. నేను ఈ ముక్క ముందే చెప్పాను, రెస్ట్ తీసుకోయే, తిన్న తర్వాత మెల్లగా నెమ్మదిగా బయట వాకింగ్ చేయదు, చల్ల గాలికి బాగుంటదని చెప్పాను. అంటే వినవు కదా నా మాట, నువ్వు నడు. సరేలేండి, మీరు చెప్పినట్టే తిన్న తర్వాత తిరుగుదాం, కానీ అప్పట్లోగా పడుకుంటాను. మీరు తీసుకొని రండి, మరి నేను వెళ్ళి పడుకుంటాను. సరే పో, నేను ఫుడ్ తీసుకొని వస్తాను. ఒక్క మాట, మన సబ్స్క్రైబర్ సుజాత గారికి హాయ్ చెప్పట్లేదని అడుగుతున్నారండి. హాయ్ అండి సుజాత గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ప్రత్యేకించి ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, ఎవరి కామెంట్లను ప్రత్యేకంగా చదవట్లేదండి. కొంచెం టైం దొరికినప్పుడు మాత్రం ఒక్కొక్కరి కామెంట్లను తీసుకొని చదివాము. అది కూడా ఎందుకంటే పొడుపు కథలకు ఆన్సర్ చెప్పినందుకు మాత్రమే, మేము వాళ్ళకు ఆన్సర్ ఇచ్చినందుకు వాళ్ళ పేరుని మెన్షన్ చేసి మేము కామెంట్లను ఒక వీడియో చేశాము. సారీ, ఎవరినైతే మనసు నొప్పించడానికి అయితే కాదండి. సుజాత గారు కొంచెం ఫీల్ అయ్యారు, మా కామెంట్ని ఎప్పుడు మీరు మెన్షన్ చేయట్లేదు, నాకు హాయ్ చెప్పట్లేదు అని అంటున్నారు. సారీ అండి, ఎవరు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మేము కామెంట్లకు అయితే రిప్లైలు ఇస్తాం, కానీ వీడియో మాత్రం చేయలేమండి. సారీ, ఏమనుకోవద్దు ప్లీజ్. మీరు ఏమనుకుంటున్నారో ప్రతి ఒక్కటి కామెంట్ అయితే చేయండి. అవునండి, లత చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమండి. మన సబ్స్క్రైబర్స్ అంతా మన ఒక ఫ్యామిలీ లాగా అండి, ఎంఎన్ కార్టూన్ ఫ్యామిలీ లాగా. అయితే మీరు మా కామెంట్ని చదవట్లేదు అని ఫీల్ అవ్వద్దండి. అలా ఫీల్ అవుతే మా కుటుంబ సభ్యులు ఒకరు ఫీల్ అయినట్టే మేము భావిస్తాం, ఎందుకంటే మనమంతా ఒక కుటుంబం కాబట్టి. మీరు ఎవ్వరు ఫీల్ అవ్వద్దు ప్లీజ్. మనకు కామెంట్ ఎలా ఉందనేది మేము, మీరు చేసే ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తున్నారు కదా, మేము మంచిగా చదివి మస్తు ఫీల్ అవుతున్నాం. చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారు, చాలా బాగున్నాయి వీడియోస్ అని అంటున్నారు. దానికైతే మేము చాలా సంతోషిస్తున్నాం. మీరు పెట్టే ప్రతి కామెంట్ కోసం మేము ఎదురు చూస్తాం. రిప్లైలు అయితే టైపింగ్ రూపంలో ఇస్తాం, కానీ వీడియో రూపంలో అయితే చేస్తే లెంత్ ఎక్కువైతుంది, స్టోరీ తక్కువ అవుతుంది అని అంటున్నారు, కాబట్టి మేము వీడియోల కింద రిప్లైలు ఇవ్వట్లేదు. మీరు ఫీల్ అవుతున్నారని ఒకే ఒక ఉద్దేశంతోనే ఇప్పుడైతే మేము ఈ కామెంట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడవలసి వచ్చింది. ఎవరు ఫీల్ అవ్వద్దండి ప్లీజ్. వీడియో చూడగానే మీ అభిప్రాయాలను మాత్రం, మీ విలువైన మాటలను కామెంట్ల ద్వారా తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకో విషయం కూడా చెప్పండి, దీనికి నా పెళ్ళాం అయితే అస్సలు మాటలు వినట్లేదు, కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. ఒక్క విషయం కూడా నేను చెప్పినట్టు వినట్లేదు, అన్నీ ఎట్లా కోతి పనులు చేస్తుంది. ఎందుకంటే ఏవో విషయాలలో తల దూరుస్తుంది. ఇప్పుడు గంగకి ఏమైందని టెన్షన్ నిన్నటి వరకు పడింది. గంగకి ఏమవ్వదు, ఆమెను క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాదని పంచాయతీలో కూడా చెప్పాను. అందుకేనండి నా భార్య కొంచెం మీరన్నా నచ్చ చెప్పండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. గంగని రేపో ఎల్లుండో ఖచ్చితంగా ఎక్కడున్నా తీసుకొస్తాను నేను. జర ఆరోగ్యం మంచిగా చూసుకోమని. పిల్లలు ట్విన్స్ ఉన్నారని డాక్టర్ గారు అంటున్నారు, పిల్లలు 2 పుడతారు కదా, అందుకే ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా. మీరైనా చెప్పండి జర. సరేనండి, వింటానండి. నేను మా ఆయన మాట వినకుంటే ఎవరి మాట వింటానండి. గంగ గురించి కొంచెం దిగులు అనిపించి అలా బాధపడుతూ ఉన్నానండి 2 రోజులు. ఇప్పుడు కొంచెం తేలిగ్గా ఉంది. మా ఆయన మాట ఇచ్చారు కదా, గంగని ఖచ్చితంగా తీసుకొస్తారు. గంగ ఎందుకంటే నా కోసమే అట్లా వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎవరో కిడ్నాప్ చేశారని అంటున్నారండి. అందుకే భయం వేసి అలా బాధపడుతూ ఉన్నానండి 2 రోజులు, ఏం తినకుండా ఉన్నాను. అందుకే మా ఆయన ఫీల్ అవుతూ ఉన్నారు. డాక్టర్ గారు కూడా చెప్పారండి గుడ్ న్యూస్. ఒకరు మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటా, 2 కౌల పిల్లలు ఉన్నారని. సోనీ స్మైలీకి అయితే చాలా ఇష్టం, 2 కౌల పిల్లలు పుట్టాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటుంది. అందుకే డాక్టర్ గారు చెప్పారనే విషయాన్ని ఇప్పుడు మేము పబ్లిక్ చేశామండి. సరే, ఇంకా నడువు, ఇంకా మాట్లాడింది చాలా అయింది. మన సబ్స్క్రైబర్స్ కూడా నీ మీద కోప్పడతారు ఇప్పుడు, ఎందుకంటే రాజా చెప్పింది ఎందుకు వినట్లేదు లత నువ్వు అని నిన్నే కోప్పడతారు చూడు. సరేనండి, వెళ్తున్నాను. మొండి ముఖం దండి, జర నా మాటలకు అలుగుతుందని మీతోనే చెప్పించాను.
సరే ఇంకా ఈ లావణ్య వంట ఎంతవరకు చేసిందో చూసి ఇక నా భార్యకి ఫుడ్ తీసుకొని వెళ్ళాలి. ఆలస్యం చేయదు, టైం టు టైం మెయింటెనెన్స్ చేస్తున్నానండి. నాకు 2 కౌల పిల్లలు పుట్టబోతున్నారు, అందుకే ఫుల్ హ్యాపీగా ఉన్నానండి. మీరు కూడా చాలా హ్యాపీ అవుతారని అనుకుంటున్నాను. మరి లావణ్య వంట చేసిందా లేదా చూద్దాం వెళ్ళి. నేను పొలం దగ్గర దాకా వెళ్ళొస్తానే, తిన్నావు కదా, హాయిగా రెస్ట్ తీసుకొని పడుకో సరేనా. ఎవరు డోర్ తీయమన్నా తీయకు. అమ్మకు కూడా అన్నం పెట్టేశాను, తిన్నది పడుకుంది. అమ్మతో ఏం బాధ లేదు నాకు, నీతోనే వచ్చింది బాధ నాకు. సరేనా, నేను చెప్పినట్టు తింటావు కదా. మీ మాట నేను ఎప్పుడు వినలేదండి, అలా మాట్లాడుతున్నారు. తింటే నాకు ఈ బాధలన్నీ ఎందుకుంటాయి? నీకు చిన్న పిల్లకి చెప్పినట్టు అన్ని జాగ్రత్తలు చెప్పిపోయినా కూడా మళ్ళీ ఏదో ఒక జరిగిందని టెన్షన్ పడుతూ ఉంటావు. సరేనండి, జాగ్రత్తగానే ఉంటాను, వెళ్ళిరండి. సరే మరి. గంగ గురించి అడిగితేనే మా ఆయన కోపం వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. చూడండి నేనేమన్నానని. గంగకి ఏమైంది, ఎక్కడుంది, ఏమైనా తెలిసిందా అని అడిగితేనే చిరాకు పడుతున్నారు. అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు నాకు.